ఇంకా చెర్రీ నక్షత్రతో వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అని చెప్పి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇంకా మీరా వచ్చి మీ నాన్న ఎక్కడా అంటది. ఏమో ఇందాక వరకు ఇక్కడే కూర్చున్నారమ్మా అని చెప్పి అంటే ఇప్పుడు కనిపించట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది మీరా అయితే. ఇంకా అక్కడ కేపీ గుడిలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాడు శారదతో పాటు అని చెప్పి. పూజ అంతా జరుగుతూ ఉంటే పంతులు గారు ఇలాగ తోరణం కట్టండి అన్న వెంటనే ఇంకా కేపీ తోరణం తీసి చేతికి కడుతూ ఉంటాడు. శారద అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇంకా బ్యాచిలర్ పార్టీలో ఇక్కడ ఉదయ్ చూస్తే భూమిని తన ఫ్రెండ్స్ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. తినే నా కాబోయే వైఫ్ అని చెప్పి. భూమి ఏమనుకుంటా సైలెంట్గా అక్కడ నుంచుంటూ ఉంటుంది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న గగన్కి చాలా కోపం వచ్చి తెగ డ్రింక్ చేసేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే చేస్తూ ఉంటే భూమి గగన్ దగ్గరికి వచ్చి ఇలా ఉంటా ఉంటుంది. ఇంకా భూమి ఇలా అంటా ఉంటుంది, బావ ఎందుకు ఇంత డ్రింక్ చేస్తున్నావు, వద్దు బావ అని చెప్పి. ఇంకా గగన్ అంటూ ఉంటాడు భూమిని ఇలా తీసుకొని, భూమి నువ్వు నా భార్యవి, నువ్వు ఎంత నాకంటే ఇష్టం అంటే నాకు నేను చెప్పలేను నా మాటల్లో అని చెప్తూ ఉంటాడు గగన్ అయితే. ఇంకా తనని దగ్గరికి లాక్కొని మన మధ్యని గాలి కాదు కదా ఏది కూడా దూరకుండా ఉండాలి, మూడో మనిషి కూడా దూరకుండా మన ఇద్దరు అంత దగ్గరగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా భూమి ఆ మాటలకి తెగ మైమర్చిపోతూ ఉంటుంది. గగన్ బాగా డ్రింక్ చేయడం వల్ల ఏం మాట్లాడో తెలియకుండా చాలా ఓపెన్గా మాట్లాడుతూ ఉంటాడు భూమితో పాటు. ఇంకా అలా మాట్లాడేసరికి భూమి ఇంకా దగ్గరికి వస్తుంది గగన్కి. అప్పుడే ఇంకా గగన్ ఈ జనంలోనే కాదు ఏ జనంలో కూడా నిన్ను వదిలిన భూమి, ఇంకా భూమిని ఎత్తుకొని గిరగిరగా తిప్పుతూ ఉంటాడు. అక్కడ ఉన్న ఉదయాల ఫ్రెండ్స్ నీ కాబోయే భార్యని వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నాడు రా అని చెప్పి అరుస్తూ ఉంటే ఇక ఉదయ్ చాలా సీరియస్గా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇదంతా అక్కడి నుంచి. ఇంకా అక్కడ ఉన్న ఒక ఫ్రెండ్ వచ్చి నీ కాబోయే భార్య వాడితో జంపరా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా ఉదయ్ ఇంకా ఇదైపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే భూమిని అలాగ ఎత్తుకొని దగ్గరగా తీసుకొని భూమి కూడా పక్కన ఏం జరుగుతుందో చుట్టుపక్కల ఏముందో అని చెప్పి పట్టించుకోదు గగన్ మాటలకి. ఇంకా గగన్ అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఆ పార్టీలోంచి భూమిని. ఇంక ఉదయ్ అయితే ఇదంతా కలిపి రికార్డింగ్ చేస్తూ ఉంటాడు తన ఫోన్లో శరత్ చంద్రకి చూపించడానికి అని చెప్పి. భూమి అసలు ఏం పట్టించుకోదు, అసలు ఏం జరిగిందని కూడా చుట్టుపక్కల చూడకుండా ఇంకా గగన్ అలా తీసుకెళ్ళిపోతూ ఉంటే మైమరిచిపోయి అలా వెళ్ళిపోతారు ఇద్దరూ కలిపి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.